తక్కువ, మా ఇంటికాడ ఎక్కువ. ఇలాంటి పిల్ల వేయిందంటే మాకు ఇంకా నమ్మద్దలేదు. ఆ వీడియోలు చూస్తుంటే అమ్మాయి ఉన్నది అనిపిస్తుంది. ఏంటిది, నమ్ముడా నమ్మకపోవడమా, కలనా నిజమా? ఇంకా నాకు ఏం అర్థమైతలేదు. నాకే కాదు, మా కుటుంబానికే అర్థమైతలేదు. ఒక గద్ద కొట్టుకుపోయినట్టు, ఒక కోడి పిల్లని గద్ద కొట్టుకుపోయినట్టు మాయమైపోయింది ఒక్కటి రోజుల. మా చెల్లె బాగా ఎడుతుంది. ఎంతమంది ఆపినా అవుతలేదు. తెల్లం దాకా ఒక్క నిమిషం కూడా గాపియకుండా ఎడుతుంది. ఇక్కడికి 4 రోజుల బట్టి ఎడుతూనే ఉన్నది. అన్నం కూడా తింటలేదు. మా చెల్లె కూడా బతికేది కష్టం ఉన్నది. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దు. మాలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. కొట్ల కాడ బొమ్మ కాడ ధర్నా చేసి మా కుటుంబం అంతా పోయి ధర్నా చేసినాం. బస్సులు ఇక్కడనే తట్టుకున్నాయి, అక్కడ బస్సులు అక్కడనే తట్టుకున్నాయి. అక్కడ కొంచెం ధర్నా చేసినాం. మాకు చూడొచ్చిన వాళ్ళంతా మాత్రం మస్తు సపోర్ట్ ఇచ్చిండ్రు. వైషమ్మ చనిపోయిందంటే మేము కూడా నమ్ముతలేము. అలాంటి అమ్మాయికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు చూడొచ్చిన వాళ్ళు కూడా చెయ్యాలి, ఉరిశిక్ష పడాలి. అసంటోళ్ళు విడిచిపెట్టద్దు అసలే. వాళ్ళని చర్య తీసుకోవాలి, వాళ్ళని చట్టం పట్టించుకోవాలి. వాళ్ళని బతకనియద్దు అని మాతోటి పాడు అక్కడికి చూడొచ్చిన వాళ్ళంతా అదే మాట మాట్లాడుతుండ్రు. కానీ పోలీసు వాళ్ళు కూడా, అమ్మ మీరేం బాధ పెట్టుకోకుండ్రి, వైసమ్మ మీ పిల్లనే కాదు మా పిల్ల కూడా. మా బిడ్డలకు అన్యాయం జరిగితే మేము తట్టుకుంటామా? అదే మా బిడ్డ అనుకొని మేము న్యాయం చేస్తాం. మీరేం టెన్షన్ పడకుండ్రి, మీరేం బాధపడకుండ్రి, మీకు న్యాయం జరగాలని చెప్తాం. అమ్మాయికి న్యాయం జరగాలని ఆ బస్సుల ఉన్నోళ్ళు కూడా అనుకుంటా, ఆ పోలీసు వాళ్ళకు, అక్కడ చేసిన మీడియా వాళ్ళకు వాళ్ళు కూడా చెప్పుకుంటా ఒర్రుకుంటా పోతుండ్రు. మా బిడ్డ గురించి అయితే చాలా మంది పట్టించుకుంటుండ్రు. వీడియోలలో కూడా కామెంట్లు పెడుతుండ్రు. అమ్మాయిని పట్టించుకోవాలి, మంచి చర్య చేసుకోవాలి, వాళ్ళకు ఉరిశిక్ష పడాలి, వాళ్ళ నట్టిగా వదిలిపెట్టకుండ్రి. అంత మంచి అమ్మాయిని ఎట్లా చంపిండి అయినా మేము ఎడుతున్నాం అని మీరు అందరు కామెంట్లు పెట్టిండ్రు. మీ కామెంట్లు చూసి నేను ఈ వీడియో తీయగలుగుతున్నా. అందరు లెక్కడలు అక్కడ శివాలు అయిపోయినారు. ఏడ్చి నోర్లు కూడా మూగబడిపోయినాయి. కానీ మీ గురించి మేము పెట్టకపోతే కుదరది. అన్ని వీడియోలు వస్తున్నాయి, ఈయన వీడియోలు ఎప్పుడన్నా పెడతలేదని మీరు ఏడంటారు అని మీ గురించి నేను ఈ వీడియో తీయగలుగుతున్నా. ఇక్కడికి న్యాయం జరిగితే ఓకే, న్యాయంగా జరగపోయిందా మాకు మీరు సపోర్ట్ ఉండి, మాకు తోడుండి, మీరు మాకు ధైర్యం ఇస్తే మేము ముందుకు వస్తాం. మాతో పాటు మీరు ముందుకు రండి. మా ఐషమ్మకు న్యాయం చేద్దాం. ఈ రకంగా ఎవ్వరికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దని నేను కోరుకుంటున్నా. ఐషమ్మ వేయింది మళ్ళా రాదు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఈ ప్రపంచం మీద ఎవ్వరికి జరగద్దని మీకు చెప్తున్నా. దయచేసి మీరు మోసపోకుండ్రి. అమ్మాయిని చంపుకునే కాలం అవుతుంది. ఇంత మంచి ఐషమ్మనే చంపుకున్నాం మేము. ఇంతమంది బలగముండి, ఇంటి చుట్టూ బలగముండి చంపుకున్నాం. కానీ ఆ ఇంట్లో వాళ్ళన్న కావాలంటారా? తల్లి కావాలుండదు, తండ్రి కావాలుండదు, కుటుంబం కావాలుండరు. అందు గురించి మీరు ఏమంటున్నారంటే, ఇంత బలగం ఉండంగా వయసుని ఎట్లా చంపుకున్నారు మీరు? ఇంతమంది కుటుంబం ఉండంగా వయసుని ఎట్లా చంపుకున్నారు మీరు? ఇంతమంది అన్నదమ్ములు ఉండంగా ఎందుకు చంపుకున్నారని ప్రతి ఒక్క కామెంట్లు మాత్రం ఉన్నాయి. కానీ మేము ఇంత దారుణం జరుగుతుందని అనుకోలేము, ఇంత దూరం వస్తుందని అనుకోలేము, మా ఐషమ్మ చచ్చిపోతుందని మేము అనుకోలేము. కానీ మేమే ఇంకా మాకు అర్థమైతలేదు. ఇంకా మేము కోమల్నే ఉన్నాం. ఇట్లా ఎట్లా జరిగింది? వాళ్ళింట తిని, ఆ ఇంట్లో ఉండి, వాళ్ళ తిని, వాళ్ళ కూర తిని, వాళ్ళన్నం తిని వాళ్ళ అమ్మాయిని చంపేసిపోయిందంటే ఆయనకి శిక్ష పడితేనే ఇంకా నలుగురికి న్యాయం జరుగుతుంది. అలాంటి వాళ్ళని వైసమ్మనికి ఇట్లా ఎత్తే భర్త వాళ్ళకి ఇట్లా శిక్ష పడ్డది, ఉరి శిక్ష పడ్డది, తల్లికి పడ్డది, అన్నదమ్మలకు పడ్డది, మొగురికి పడ్డది, దారుణమైన సావులు తెచ్చిండ్రు అని ఇంకోటి చేసినోడు కూడా చేయడు, ముందుకు వచ్చినోడు కూడా రాడు. అందు గురించి మీరందరికీ దయచేసి చెప్తున్నా, మీరు అయితే చర్య తీసుకోండి. ఇప్పుడు మేము పిల్లల్ని కనుక్కుంటున్నాం, మేము కనుక్కున్నట్టు మీరు కూడా కనుక్కుంటున్నారు. అలాంటి పిల్లలు ఏమన్నా అయిపోతే మనం బతికినా ఒకటే, బతకపోయినా ఒకటే, మన జీవితం వాళ్ళు కాబట్టి అందు గురించి అందరు పట్టించుకోండి. కానీ పట్టించుకున్నాడు అయితే మామూలు పట్టించుకుంటలేరు వైషమ్మని. మీడియా వల్ల అయితే కొద్దిగా దాకా తెల్లం దాకా అత్తనే ఉన్నారు, వీడియో తీసుకుంటూ పోతూనే ఉన్నారు.
వాళ్ళు బాధపడుతుండ్రు. అన్ని వైరల్ అయిపోతున్నాయి. వైషమ్మ గురించి అయితే చాలా మంది పట్టించుకుంటుర్రు. అందులో మా యూట్యూబర్స్ కూడా, మా ఫాలోవర్స్ కూడా వాళ్ళందరూ పట్టించుకుంటుర్రు. అందరు మాకు ధైర్యం చెప్తుండ్రు. అమ్మ వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళకి గట్టి శిక్ష పడాలి, వాళ్ళని వదిలిపెట్టకుండ్రి, వాళ్ళని చేయండ్రి, లేకపోతే మీ చేతుకు అప్ప చెప్పమనుండ్రి, లేకపోతే ఏమనుండ్రి అని కామెంట్లు వస్తున్నాయి. వైషమ్మకి అయితే మస్తు బలం ఇస్తుండ్రు, మాకు మస్తు బలం ఇస్తుండ్రు. చాలా చాలా మాకంటే ఎక్కువ వాళ్ళే పట్టించుకుంటుర్రు. మాకంటే ఎక్కువ మీరే పట్టించుకుంటుర్రు. ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తుండ్రు. వైషమ్మ చనిపోయిందని హైదరాబాద్ నుంచి వెళ్ళి, వైజాగ్ నుంచి వెళ్ళి, ఎక్కడెక్కడి నుంచో చూసడానికి కూడా వచ్చిండ్రు. కానీ మాకైతే మస్తు సాయం చేస్తుండ్రు. మీరందరు మంచిగా ఉండాలి, జనమంతా మంచిగా ఉండాలి. ఏ పిల్లలకి ఏం కావద్దంటే, ఏ పిల్లలకు అన్యాయం జరగద్దంటే అమ్మాయిలకు చెప్తున్నా, అబ్బాయిలకు చెప్తున్నా. కానీ అమ్మాయిని ప్రేమించినా అట్టిగా డూబుగా ప్రేమించకుండ్రి, అబ్బాయిని ప్రేమించినా డూబుగా ప్రేమించకుండ్రి. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే దానికి అర్థం ఉండాలి. అమ్మాయితోటి 100 ఏళ్ళు బతికడానికి నేనున్నా అని నువ్వు బలం ఇవ్వాలి. అబ్బాయితోటి 100 ఏళ్ళు బతికడానికి నేనున్నాను మీరు బలం ఇచ్చుకొని చేసుకుంటే అది మంచిగా ఉంటుంది. కానీ కాకపోతే నడుమ బొమ్మలాట లెక్క ఈ వైషమ్యం చేసుకొని ఎంత దారుణం చేసి